హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీ అందరి డే బాగా నడుస్తుందని అనుకుంటున్నాను. ఈరోజు సాటర్డే అండ్ వెదర్ కూడా సూపర్ ఉంది. సో ఇవాళ అంతా బయటే ఉండాలని డిసైడ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇవాళ తెలుగు అసోసియేషన్ వాళ్ళది వనభోజనాలు ఈవెంట్ ఉంది స్విట్జర్లాండ్లో. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 వరకు ఉంది. కానీ రోజంతా ఒకటే ప్లేస్లో ఎందుకని ఫస్ట్ హాఫ్ అంతా జూరిక్ సిటీ తిరిగి ఆఫ్టర్నూన్ ఆ టైం కల్లా ఈవెంట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇది మన అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ఇవాళ చాలా ఎండగా ఉంది అండ్ రోజంతా బయటే ఉంటాం కాబట్టి కొంచెం స్కర్ట్ అండ్ టీషర్ట్ వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇది ఫిక్స్ అయ్యా. సో హెడ్ బ్యాండ్ పెట్టుకుందామా వద్దని ఆలోచిస్తున్నా. ట్రై చేద్దాం. నాకు ఓకే, బెటర్ ఇలానే బాగుంది. లిప్స్టిక్ రాద్దాం. బుడ్డిదానికి మీల్స్ మధ్యలో స్నాక్లా ఉంటుందని చెప్పి ఫ్లేవర్డ్ యోగర్ట్స్ తీసుకెళ్తున్నాను. బనానా, ఆప్రికాట్ ఇంకా స్ట్రాబెరీ ఫ్లేవర్ బుడ్డదానికి ఫేవరెట్. ఒక 2 మల్టీవిటమిన్ జ్యూస్ పౌచ్లు, ఇంకా అన్నీ ప్రాసెస్డే ఎందుకని చెప్పేసి ఒక 2 వీట్ బ్రెడ్ శాండ్విచ్లోను చీజ్ రోల్ లాంటివి చేశాను అనమాట. అవి కూడా పెట్టుకున్నాను. అండ్ మేము మధ్యలో తిన్నాను కానీ పాప్కార్న్ పెట్టుకున్నా. ఇంకా బుడ్డదానికి బిస్కెట్లు కూడా పెట్టా. ఆల్రెడీ స్ట్రోలర్లో సర్దేశాను. ఇది మన అవుట్ఫిట్. క్రాప్ టాప్ ఇంకా స్కర్ట్. రోజంతా చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సమ్మర్ వచ్చిందంటే మా ఆయన అవుట్ఫిట్లు ఎరగదీసేస్తాడు. ఇంతకీ ఇద్దరిలో ఎవరు అవుట్ఫిట్ బాగుంది కామెంట్ చేసి చెప్పండి. బుడ్డదానికి ఫుల్ స్లీవ్ టీషర్ట్ ఇంకా ఓవరాల్ ఫ్రాక్ వేసాను. ఒళ్ళంతా సన్ స్క్రీన్ రాసినా సరే రోజంతా ఎండలో ఆడిందంటే స్కిన్ ఖచ్చితంగా పాడవుతుంది పిల్లలకి. అందుకని ఎప్పుడు దీనికి ఫుల్ క్లోత్ చేద్దామనే చూస్తాను ఎండలో బయటకు వచ్చిందంటే. మరీ ఉడుకొచ్చేసే బట్టలు కాకుండా ఇలా పల్చని ఫ్యాబ్రిక్ చూస్ చేసుకుంటా. ఇప్పుడు మేము వెళ్ళేది జూరిక్ యూనివర్సిటీ దగ్గర ఉండే న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. ఎప్పుడు జూరిక్ సిటీ వచ్చినా సరే మేము ఖచ్చితంగా ఇక్కడికి వస్తాం. అట్లీస్ట్ ఒక ½ అవర్ అయినా సరే చుట్టూ తిరిగి వెళ్తాం. ఎందుకంటే బుడ్డదాని ఫేవరెట్ ప్లేస్ ఇది. డిఫరెంట్ అనిమల్స్ ఉంటాయి. అంటే లైక్ జువలాజికల్ మ్యూజియం అన్నట్టు. అండ్ ఇందులోకి ఎంట్రన్స్ కూడా ఫ్రీయే, మనకి ఫీజు ఏమి ఉండదు. ఇక్కడికి మేము 2 times వచ్చినట్టున్నాము. బుడ్డది అసలు మామూలు ఎక్సైట్ అవ్వదు. దానికి చాలా అంటే చాలా ఇష్టం అలా యానిమల్స్ని చూడడం. డైనోసార్ అని, పులని, అదని ఇదని అలా పరిగెడుతూనే ఉంటుంది. చాలా ఎంజాయ్ చేసింది ఈసారి కూడా. ఏం లేదు అక్కడ పెట్టిన చోట చూడు. జాదుగర్ ఆనంద్. ఏం కాదులే. బాగా చెప్పే ఫిష్కి 1 2 4 5 6 7 8. డాడీ ఏం చేస్తే చేసేయాలంటే నా ముందు నుంచి చూద్దాం మరి ఎక్కడ ప్రైస్ పెద్దది. ప్రైస్ పెద్దది. హాయ్ చెప్పు. హాయ్ ఫోటో వేసాను. స్క్రీన్ నుంచి కరెక్ట్ అదేంటది? ఎలిఫెంట్ చూడు. రాబిట్ కోచుకొని తినేసి అన్న రాబిట్ తినేసి రాబిట్ ఇంకా ఉంది.
ఒక గంటన్నర తిరిగినట్టున్నాము. అప్పటికే లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంక బుడ్డదానికి తినిపించాలని బయటకు వచ్చేసాం. ఈ ప్లేస్ జురిక్ లేక్ పక్కన ఉంటుంది. చాలా వైడ్ ఏరియా ఉంటుంది. మధ్యలో ఈ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ఉన్నట్టున్నాము. కొంచెంసేపు ఆడుకుని బుడ్డదానికి లంచ్ తినిపించేసాను ఇక్కడే. నీకన్నా డాడీయే బాగా ఆడుకుంటున్నాడు. నీకోసం వచ్చామా డాడీ కోసం వచ్చామా? వెళ్తావా డాడీతో? అది ఇంకా ఇలాంటి వాటర్ ఫౌంటైన్స్, వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లా. మేబీ ఇంకా టైం పడుతుందేమో. సో అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా ఎక్కడైతే ఈ వనభోజనాలు ఈవెంట్ అవుతుందో అక్కడికే వచ్చేసాం మేము. బుడ్డ దారిలోనే పడుకుని పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 2 o'clock 3 o'clock లేచినట్టుంది. ఇదిగో స్నే క్యాచ్. అక్కడ క్యాచ్ ఇచ్చే బాల్. నువ్వు జంప్ చేసినా మాత్రం వెళ్ళాం. నువ్వు క్యాచ్. ఓకే, ఒక 5 minutes అయిన తర్వాత ఇంకా బాల్ ఉంది ఇక్కడ ఎవరిదో. ఇట్రా అండి, ఇట్రా తీసుకురా శశా, కమ్ హియర్. వావ్, తెలుగు అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్స్లో నేను ఇదే ఫస్ట్ టైం రావడం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలామంది ఉన్నారు, అందరూ తెలుగు వాళ్ళే. చాలా బాగా అనిపించింది. ఏదో మన ఊరు వచ్చినట్టు అనిపించింది అనమాట. అండ్ లంచ్ అయితే సూపర్. అసలు ఏ బఫేలో కూడా ఉండదు, అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. చెత్తకు కొడేసాం మేమైతే. బుడ్డది కూడా తినేసింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అయితే లాస్ట్ వీక్ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగిందనమాట సాటర్డే రోజున. ఆ రోజు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మన గిరీష్ మాయ కూడా ఉన్నాడు, బ్యాడ్మింటన్లో 2nd place వచ్చింది. సో తనకు కూడా ప్రైజ్ ఇస్తారు. ఏ వాళ్ళు 2 నెలలు కష్టం అంట. ముందు అన్ని క్లియర్ అయిపోయాక చింతకాయల రవి నాడ కప్పు చూపించి నాడ కప్పు చూపించు బాబు. అబ్బా ఒక 5:30-4:30 గుర్తులేదు నాకు. ఆ టైం వరకు ఉన్నాము ఈవెంట్ దగ్గర. తర్వాత ఆ వెన్యూకి ఆపోజిట్లో ఇలా చిన్న కాలువలా ఉండి ఇసుక అది ఉండి బాగుందనమాట. అందరూ మంచిగా చిల్ అవుతున్నారు. సో బుడ్డదాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం కొంతసేపు, వాటర్లో ఆడుతుందేమో అని చెప్పి. అసలు లోతే లేదు, నా అరికాలు మునిగింది అంతే. ఆ చేపలు చూసారా, చేత్తో పట్టుకుంటే దొరికేసే అంత దగ్గరగా ఉన్నాయి. భలే ఉంది ప్లేస్ ఇది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. కానీ మేము అనుకున్నట్టు బుడ్డది ఏం వాటర్లో ఆడుకోలేదు అసలు. ఎన్నిసార్లు తీసుకొచ్చినా సరే భయపడిపోయి వెళ్ళిపోయేది. సరేలే ఇంకా తెలిసిందే కదా దీనికి వాటర్ అంతగా నచ్చదులే అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. పట్టుకో చేపలు పట్టుకో. అవ్వచ్చా నువ్వేంటి క్రిష్ సినిమాలో హృతిక్ రోషన్ చేపలు పడేసుకుంటావా? చీ ఏంటిది ఇంకా ఏ ఈసారి కూడా
తీసుకో. డాడా చూడు ఏం చేస్తాడా. నాది ఇంకా బాగా వస్తుంది చూడు. నీ చూడు చీచి బాగాలేదు నీది. నేను చేస్తాను మళ్ళీ. చూద్దాం దమ్ముందా. అచ్చా నుంచో పెట్టాలి, అప్పుడే నువ్వు జాదుగర్ ఆనంద్ అవుతావు. అయ్యి మరి దూరం దూరంగా పెట్టావు బావా. అంత దూరం వెళ్ళకూడదు బుబ్బు, ఇలా వచ్చాయి. ఫైనల్లీ అది వాటర్లో కాలు పడుతుంది. అసలు నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు అది ఏంటి ఖచ్చితంగా వాటర్లో ఆడేయాలా అంటే కాదు, బట్ దానికి ఆ భయం పోవాలి అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అంతే. ఎప్పుడు బలవంతం పెట్టాలని చూడలేదు, బట్ పోతే బాగుంటుంది కదా అని దీన్ని ఇలాంటి సిచ్యువేషన్లో పెడుతూ ఉంటాం అనమాట. దానికి అదే ఎక్స్ప్లోర్ చేసి వెళ్తుంది అని. సో మొత్తానికి చేసింది. ఏం భయపడకండి, అసలు లోతే లేవు. నేను ప్రతి నిమిషం దాని వెనకాలే ఉన్నాను. అస్సలు భయపడాల్సిన అవసరమేం లేదు. ఏం కాలేదు దానికి, చక్కగా ఆడుకుంది. మొత్తం ఇందులో ఎంత చూసావు అమ్మ చూపించు. ఏ చూపించు. అలా కడగాల. ఏం కాదమ్మా ఏం కాదు. వాటర్ పడింది. మొత్తానికి రోజైతే అలా గడిచింది. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశాను నేను. పొట్ట కూడా ఫుల్ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఒక 7:30, 8 వరకు ఎంతో ఉన్నట్టున్నాము. ఆ తర్వాత పక్కనే ఉన్న గ్రాసరీ స్టోర్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా వీడియో ఇక్కడి వరకు చూసినందుకు. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.